గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తారా? ఉత్తరాంధ్ర నుంచి బరిలోకి దిగుతారా? రాయలసీమ నుంచి రంగంలోకి దిగుతారా? రోజుకో నియోజకవర్గం పేరు తెరపైకి. బీజేపీతో కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు, సెకండ్ లిస్ట్ విడుదలపై సర్వత్రా ఉత్కంఠ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై కన్ఫ్యూజన్ నెలకొంది. ఇంతకీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? గోదావరి జిల్లాల నుంచి బరిలోకి దిగుతారా, లేక ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా? ఆ రెండూ కాకుండా రాయలసీమ నుంచి రంగంలోకి దిగుతారా? అసెంబ్లీకి పోటీ చేస్తారా, లేదంటే లోక్సభ బరిలో ఉంటారా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా జనసేనాని పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడటం లేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి చాలా జాగ్రత్త పడుతున్నారు. ఆచితూచి అసెంబ్లీ స్థానాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలోని తాను పోటీ చేసే స్థానాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో రోజుకో నియోజకవర్గం పేరు తెరపైకి వస్తోంది. మొన్నటి వరకు పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలోనే పవన్ కు యాంటీగా ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి తీసుకుంది వైసీపీ. ఆ పార్టీకి చెందిన మిథున్ రెడ్డి ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. రేపో మాపో ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పవన్ తన పోటీ విషయాన్ని సీక్రెట్ గా ఉంచడంతో ఆ పార్టీ నేతల పాచిక పారడం లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జనసేన పార్టీ లీకులు ఇస్తోంది. కాకినాడ, పిఠాపురంతో పాటు భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పవన్ సర్వే చేయిస్తున్నాడని చెబుతున్నారు. చివరకు ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి పేరు కూడా వచ్చింది. ఇందులో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా బరిలోకి దిగుతారని అయితే తెలుస్తోంది. ఈసారి కూడా జనసేనాని 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే సూచనలు కనపడుతున్నాయి. అయితే 2 అసెంబ్లీ కాకుండా 1 అసెంబ్లీ, మరొకటి లోక్సభ నుంచి పోటీ చేస్తారని హింట్ ఇస్తున్నారు. అనకాపల్లి లోక్సభ నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. అనకాపల్లి నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని తొలిత ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో నాగబాబు ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. పవన్ బరిలోకి దిగుతారనే వార్తల నేపథ్యంలో నాగబాబు ఇల్లు ఖాళీ చేశారని అంటున్నారు. అనూహ్య పరిణామాలతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగకుంటే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఎక్కువ ఓటర్లు ఉన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి చిరంజీవి పోటీ చేసి గెలిచారు. పవన్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ నేతలు ప్రతిపాదన పెట్టారట. మరోవైపు పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో కాపు సామాజిక వర్గం ఓట్లు 90,000కు పైగా ఉన్నాయి. ఆ ఓట్లతో పవన్ గెలవడం ఈజీ అని అంచనా వేస్తున్నారు. అటు అనకాపల్లి లోక్సభ స్థానంలోనూ కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పోటీపై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో 90% కాపు ఓటు బ్యాంకు ఉందని చేసిన అంతర్గత సర్వేలో తేలింది. పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేయాలనే ఆలోచన బీజేపీదేనని అంటున్నారు. లోక్సభ నియోజకవర్గంలో విజయం సాధిస్తే 2024లో బీజేపీ ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తామని కమలనాథులు హామీ ఇచ్చారట. అనకాపల్లి లోక్సభ నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉండటం పక్కా అని అతని సన్నిహితులు చెబుతున్నారు. పిఠాపురం, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో ఓ చోట నుంచి పోటీ ఉంటుందని అంటున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు మిత్రపక్షమైన టీడీపీ 24 స్థానాలు ఇచ్చింది. అందులో 5 చోట్ల పవన్ కళ్యాణ్ అభ్యర్థులను కూడా ప్రకటించారు. మరో 19 స్థానాలపైన కసరత్తు పూర్తయింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు సుమారు గంటన్నర పాటు సమావేశమై సీట్ల సర్దుబాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 6, తూర్పు గోదావరిలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కో చోట జనసేన బరిలోకి దిగనుందని అంటున్నారు. అయితే పొత్తుల అంశంపై ఢిల్లీలో చర్చలు జరిగాయి. టీడీపీ ఎన్డీఏలో చేరుతోంది. బీజేపీకి ఇచ్చే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలపై ఓ క్లారిటీకి వచ్చాక పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన 19 సీట్లలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఆ లిస్ట్ లో పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఉండనుంది. దీంతో సెకండ్ లిస్ట్ కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.